హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరగడంతో యూఏఈ అంతటా విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు విమానాలు రద్దు కావడంతో వందలాది మంది భారతీయులు దుబాయ్లోనే చిక్కుకుపోయారు. హోటల్ గదులు దొరకకపోవడం, దొరికినవి చాలా ఖరీదుగా ఉండడంతో చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చిన్న పిల్లలతో వచ్చిన వారు ఆకలితో, ఆందోళనతో రాత్రి గడవడానికి సురక్షితమైన స్థలం కోసం వెతుక్కుంటూ తిరిగారు. ఇలాంటి క్లిష్ట సమయంలో యూఏఈలో ఉన్న ఒక భారతీయ వ్యాపారవేత్త ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటాడు. రాజస్థాన్కు చెందిన ధీరజ్ జైన్ అనే వ్యాపారవేత్త అజ్మాన్లో ఉన్న తన విలాసమైన ఫామ్ హౌస్ని స్వదేశానికి తిరిగి వెళ్ళలేక చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణికులకు తాత్కాలికంగా ఆశ్రయంగా మార్చాడు. అక్కడికి వచ్చిన వారికి ఉచితంగా వసతి, భోజనం అందిస్తూ ధీరజ్ సహాయం అందించారు. కొద్ది గంటల్లోనే ఆ ఫామ్ హౌస్ని ఒక ఎమర్జెన్సీ షెల్టర్గా మారి 200 మందికి పైగా భారతీయులకు ఆశ్రయం కల్పించింది. ప్రయాణికుల కోసం ఫామ్ హౌస్లో 2 పెద్ద హాళ్లు సిద్ధం చేశారు. ఒక్కో హాల్లో సుమారు 50 మంది ఉండేలా ఏర్పాటు చేశారు. ఇంకా ఎక్కువ మంది రావడంతో ప్రాంగణంలో టెంట్లు వేసి పరుపులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న వారిని తాజా ఇంటి వంటకాలతో, టీ, స్నాక్స్తో స్వాగతించారు. కష్ట సమయంలో అయిన వారికి సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు జైన్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా దుబాయ్లోని హోటళ్లలో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి 11 కార్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్ల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా అజ్మన్ ఫామ్ హౌస్కి తీసుకువచ్చారు. కష్టాల్లో ఉన్నవారిని చేరదీసేందుకు ధీరజ్ జైన్ చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆశ్రయం మాత్రమే కాదు, అక్కడికి వచ్చిన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా యోగా సెషన్లు, క్రికెట్ ఆటలు, సామూహిక విందులు కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో ఆందోళనతో, అలసటతో వచ్చిన వారు కొద్దిసేపట్లోనే అక్కడ ఒక కుటుంబంలా మారిపోయారు. అపరిచితులుగా వచ్చిన వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ సమయాన్ని గడిపారు. అత్యవసర ఏర్పాటుగా మొదలైన ఈ ప్రయత్నం చివరకు ఒక చిన్న కమ్యూనిటీగా మారిపోయింది. ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ధీరజ్ జైన్ చేసిన సహాయాన్ని ప్రశంసిస్తూ అతిథి దేవో భవ అనే భారతీయ సాంప్రదాయాన్ని గుర్తు చేశారు. ధీరజ్ జైన్ చేసిన ఈ గొప్ప సహాయానికి సెల్యూట్ అంటూ ఆయన అభినందనలు తెలిపారు. మిడిల్ ఈస్ట్లో పెరిగిన ఉద్రిక్తతలే దీనికి ప్రధాన కారణం. ఇరాన్ మరియు పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దుబాయ్, దోహా, కువైట్ వంటి ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించడంతో విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. దీంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడే చిక్కుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ధీరజ్ జైన్ చేసిన సహాయం నిజంగా మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయుల కోసం ముందుకు వచ్చి సహాయం చేయడం చాలా మందిని భావోద్వేగానికి గురిచేసింది. ఒకరి మంచి మనసు వందల మందికి ఆశ్రయంగా మారిందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. భారతీయులకు సహాయం చేసిన ఆయనను నేటిజన్స్, ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.